అందరికీ నమస్కారం. నేను మీ మాచిరాజు రాజేష్. మనము ఇంతకుముందు దూరదర్శన్ అప్లై చేసినటువంటి వారి కోసం ఒక వీడియో చేస్తున్నాము. సో దాని కంటిన్యూటీ ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు దూరదర్శన్ బి గ్రేడ్ ఆర్టిస్టుల కోసం ఒక ఆడిషన్స్ అయితే కంటిన్యూగా జరుగుతున్నాయి. దానిలో ఉన్నటువంటి కొన్ని డౌట్స్ని క్లారిఫై చేసేందుకు ఈ వీడియో చేస్తున్నాం. సో ఏంటంటే మొట్టమొదటిది బి గ్రేడ్ ఆర్టిస్ట్ కోసం అప్లై చేసినటువంటి వారికి ఇప్పుడు జరుగుతున్న ఆడిషన్స్ మార్నింగ్ 8 నుంచి మొదలయ్యి ఈవినింగ్ 8 వరకు కంటిన్యూగా జరుగుతున్నాయి. ఎందుకంటే కౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి కంటిన్యూగా చేస్తున్నా అనే విషయం చెప్పారు. తర్వాత విషయం ఏంటంటే మీరు బి గ్రేడ్ ఆర్టిస్ట్గా అప్లై చేసిన వారికి డ్రెస్ కోడ్ ఎలా ఉండాలనే విషయం అడుగుతున్నారు చాలా మంది. డ్రెస్ కోడ్ అనేది మనం ఏదైతే ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యేటప్పుడు సర్టిఫికేట్ అండ్ డిప్లొమా ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యేటప్పుడు ప్రాక్టీస్ శారీ, అలాగే మగవారైతే పంచ లాల్చి కట్టుకుంటామో అదే డ్రెస్ మెయింటైన్ చేసుకొని మీరు అటెండ్ చేయవచ్చు. ఇక ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అనేది ఏంటంటే ఆడిషన్ ఎగ్జామినేషన్ లాగే ఉంటుంది. ఇద్దరు జడ్జెస్ ఉంటారు. మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అంటే మీ పర్సెప్షన్ ఆఫ్ డాన్స్ ఏంటి, సో డాన్స్ పై మీ దృష్టికోణం, అలాగే ఇప్పటివరకు మీరు సాధించిన విషయాల గురించిన మీరు ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత ఒక 14 నిమిషాల పాటు డాన్స్ చేయాల్సి ఉంటుంది. 7 చొప్పున రెండింటిని డివైడ్ చేస్తారు. ఒక 7 నిమిషాలు నృత్య భాగము అంటే ఫుట్ వర్క్ బేస్డ్ ఐటమ్ చేస్తారు. అలాగే మరొక 7 నిమిషాల పాటు అభినయ ప్రాధాన్యం ఉన్నటువంటి అంశాన్ని చేయాల్సి ఉంటుంది. సో వీటిని బేస్ చేసుకుని రిజల్ట్స్ ఉంటాయి. సో వీటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మీకు జరుగుతున్నటువంటి ఆడిషన్స్ కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చే నెల అంటే సెప్టెంబర్ 15వ తారీఖు లోపుగా మాక్సిమం ఫస్ట్ వీక్ టు సెకండ్ వీక్ మధ్యలోనే రిజల్ట్స్ ని అనౌన్స్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఈ విషయాన్ని మీతో పంచుకుంటూ, కానీ బి హై మరియు ఏ గ్రేడ్ వారు మాత్రం ఖచ్చితంగా ఫుల్ కాస్ట్యూమ్ అండ్ మేకప్ తో మాత్రమే మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ అలాట్. నమస్తే.